అట్లా వాయిస్ వినిపిస్తుంది అందరికీ. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్గా ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్లో చేస్తుంటే, సో మేము చేసే టైంలో ఇప్పుడు వీళ్ళు వ్యవస్థ చూస్తున్నారు కాబట్టి మేమందరం ఆ పనులలో బాగా ఇన్వాల్వ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళు చూసుకోవాలని. కానీ అదృష్టం అన్నవారి వల్ల దాతృత గురించి ఇవన్నీ వాళ్ళు చేస్తుంటే అక్కడ కూర్చొని మన స్ఫూర్తిగా చూసిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఒక మంచి పని మనం చేస్తున్నారు, వేరే వాళ్ళకు 10 మంది చేస్తే ఇన్స్పైర్ అయి చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. అక్కడే మనం సక్సెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ రోజు నైట్ పాపం 9-10 గంటలకు వచ్చి మళ్ళీ మార్నింగ్ దగ్గర సిద్దిపేట పొద్దున 6 గంటలకు వచ్చి 7 గంటలకు వచ్చి తెలియదు ఆడగా హైదరాబాద్కి వచ్చి ఆ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసి కొన్ని వందల మందికి ఇక్కడ సిద్దిపేట నుంచి వీళ్ళందరూ వచ్చి బ్లాంకెట్స్ పంచారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా దూరం వచ్చింది మీరు. అండ్ దాతృత గురించి మీరు చాలా చూసారు. అసలు ఎందుకు చేస్తున్నాము అనేది కూడా మీకు చిన్న ఐడియా వచ్చింది. నేను కూడా ఒక 2 నిమిషాలలో చెప్పేస్తా, ఎక్కువ టైం తీసుకోను. ఒకటి ఏంటి అంటే 1947 కంటే ముందు ఈ దేశ స్వాతంత్రం కోసం కొన్ని వందల వేల మంది చనిపోయారు. నాకు తెలిసి ప్రపంచంలో ఒక దేశ స్వాతంత్రం కోసం అంతమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయలేదు. కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం అంతమంది వాళ్ళ ప్రాణాలను చేసారు. సో మనం ఏం చేస్తున్నాం? అట్లీస్ట్ వాళ్ళు ప్రాణాలను ఇచ్చారు పోయి వాళ్ళ పేర్ల మీద ఏదైనా ఒక మంచి చేయాలని చెప్పేసి దాతృత్వం మనకి ఫామ్ అయింది. సో వాళ్ళ పేర్లని దాతృత్వం చేసుకుంటా పోతే ఉంది. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక మాట చెప్పిండు. ఆయన ఏం మాట చెప్పిండు అంటే, అన్న యోధులను స్మరించుకునే స్పర్శలో మనం లేవు అంటే శ్మశానం ఉన్నట్టంట. మనం ఆ యోధులు ఎవరు కాదు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, చంద్రశేఖర్ ఆజాద్. ఇందాక మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం, చాలా మంచి విషయాలు చెప్పారు అన్నవాళ్ళు. ఒక్క విషయం చెప్తా, బంగ్లాదేశ్ గురించి కూడా మాట్లాడారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే నాట్ మ్యాటర్. మనం ధర్మం కోసం ఏం చేస్తున్నాము, దేశం కోసం ఏం చేస్తున్నాము అనేది ముఖ్యం మనకి. వాళ్ళు ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలిస్తుంటే వాళ్ళని తరిమి కొట్టడానికి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. బేసిక్గా నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ డేట్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉంటే బంగ్లాదేశ్ 4 ముక్కలైతుండే కొడుకులేదు. ఎందుకు అనంటే ఈడ ఆ ఎవరో వచ్చి పాలిస్తే వీళ్ళు ఊపుకోలేదు, అట్లాంటి దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కదా. సో అట్లాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఉన్న దేశం మీద ఎంతైతే ప్రేమ ఉందో అంత ప్రేమ మనందరూ కూడా రావాలి. దాంతోపాటు చంద్రశేఖర్ ఆజాద్, అరే వాడవాడే నన్ను చంపేది అని చెప్పేసి ఆయన దగ్గర చిన్న పిస్టల్, లాస్ట్ ఒక బుల్లెట్ ఉంటే ఆయన దగ్గర షూట్ చేసుకుంటారు. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్. స్వామి వివేకానంద ఒకప్పుడు మన ఇండియా గురించి ఏమాట్లాడుతుంటే చాలా మంది, అరే ఇండియన్స్ అంటే అసలు వాళ్ళకి ఇట్లా జీవించాలో తెలియదు, వాళ్ళకి నాగరికత తెలియదు అని అనుకునే టైంలో, అరే అది కాదురా పోయి ఇది ఇండియా అని చెప్పేసి చికాగోలో పోయి డంకమనే చెప్పాడు. ఎవరు? స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పొచ్చు మనం, ఆయన పోయి వచ్చిన తర్వాత పోయి రాకముందు. సో ఇట్లా వీళ్ళు ముగ్గురే కాదు, చాలా మంది చేసినారు మన దేశం కోసం. మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్గా మనిషి లైఫ్ పర్పస్ ఏంటి? మన లైఫ్ పర్పస్ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? మనం ఈ జన్మ తీసుకున్నాం, 84 లక్షల జీవరాశులలో మనిషి జన్మ చాలా ఉత్తమమైంది. దేవుని తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనిషికే కదా. దీని పర్పస్ ఏంటి? సేవ చేయడం. వెరీ గుడ్ అన్న, కరెక్ట్ చెప్పండి. ఇంకా సో మన వేదాలు, మన శాస్త్రాలు, భగవంతుడు, ఋషులు ఒక మాట చెప్తారు మనకి. ఏంటి అంటే, పరోపకారార్థ విధం శరీరం. అంటే పరులకు సేవ చేయడానికే భగవంతుడు మనకి ఏమి ఇచ్చిండు అంటే ఈ యొక్క దేహాన్ని ఇచ్చిండు. కానీ మనం ఎంతమంది సేవ చేస్తున్నాం అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి మనం. ఒకప్పుడు ఎట్లుంటుందంటే, మేబీ ఇంకా ఆ కల్చర్ స్టిల్ నాకు తెలిసి ఇట్లా విలేజెస్లో ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఎవరికన్నా పెళ్లిళ్ళు అవుతున్నాయి అంటే చుట్టాలు బయట ఏం చేస్తుందంటే వాళ్ళకి సహాయం చేస్తుంటారు. లేదు ఏదైనా ఆపద వచ్చింది అంటే కూడా సహాయం చేస్తుంటారు. సంతోషం వచ్చింది అనుకో, అరే లైఫ్లో మంచి ప్రమోషన్ వచ్చింది, లేదా పెళ్ళి అయింది, ఏదో మంచి అయింది అంటే ఏం చేస్తుండే, బీద వాళ్ళకి వెళ్ళేసి ఏం చేస్తుండే వాళ్ళు అన్నదానం లాంటివి, వస్త్రదానం లాంటివి ఇవన్నీ కూడా చేస్తుండే. ఈ రోజు కూడా చేస్తున్నారు. కానీ ఎవరు చేస్తుండే తెలుసా? ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది అనుకో, వాడు మా దోస్తుగా వస్తాడు, మామ ప్రమోషన్ వచ్చిందంటగా పార్టీ ఉందా లేదా అంటాడు. వాడు బీదోడు కాదు, కానీ నాకు ఏం చేస్తున్నాను, నేను పార్టీ ఇస్తున్నాను. నేను పార్టీ చేయడం వల్ల వాడు మంచి అవుతుందా చెడ్డ అవుతుందా? చెడ్డ అవుతుండు. అంటే ఒకప్పుడు ఏంటంటే మంచి ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే సేవ చేస్తుండే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మంచి చేయాలంటే మనలో అనిపిస్తున్నాం. అంతే కదా? అది సేవనా? కాదు. ఇండియాకి మనం ఏం చేస్తున్నాము అంటే వాడిని కూడా చెడగొడుతున్నాం మనం ఏం చేసి, అదో ఏదో చేసి. కాబట్టి మనం మంచి అకేషన్స్ పోయి మన లైఫ్లో ఏదైనా మంచి అకేషన్ వచ్చినప్పుడు ఎక్కువ మంది కాదు, ఒక 10 మందికి మీరు అన్నదానం చేయాలంటే చేయండి, వస్త్రదానం చేయాలంటే చేయండి,
మనకి ఏమొస్తుంది అని అంటే, ఒకటి మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఏంటి అంటే మన మనసు ఏమైపోతుంది, చాలా పవిత్రంగా అయిపోతుంది, మన ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. చిత్తశుద్ధి వస్తే ఏమవుతుందన్నా, సేవ చేస్తే ఏమవుతుంది అని అంటే, ఒకటి మనకు కలుగుతుంది, ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఏమనుగ్రహం కలుగుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక్క భగవంతుని యొక్క అనుగ్రహం మన దగ్గర ఉంటే, మన దగ్గర ఏం లేకపోయినా మ్యాటర్ కాదు అసలు. నీ దగ్గర లక్షలు కోట్లు ఏమున్నా సరే, భగవంతుని యొక్క అనుగ్రహం నీ దగ్గర లేకపోతే ఏముంటుంది, నథింగ్ కదా. 2 నిమిషాలలో లేక పాడేస్తాడు దేవుడు అనుకుంటే, చేస్తాడా చేయడా? సో అందుకే మనం ఈ జన్మ ఎత్తినామంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సేవ చేయాలి. అరే సేవ అంటే ఏంటి అన్నా అంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, నేను ఏం చేస్తా, ఒక 100 మందికి పెడతా అన్నా, నా దగ్గర అవి కూడా లేవన్నా 10 మందికి పెట్టు, అవి కూడా లేవు 5 మందికి, లేదు అంటే ఒక్కరికి, అది కూడా లేదన్నా అంటే చాలా మందికి చేస్తారేమో. అలా ఏం చేయాలంటే, మనం అన్నం తింటుంటాం కదా, ఒక చిన్న ముద్ద పక్కకు పెట్టండి. పక్కకు పెట్టిన తర్వాత, తిన్న తర్వాత ఆ ముద్ద తీసుకొని పోయి పైన చెట్ల దగ్గరనో మన మేడ మీద పెడితే పక్షులు వచ్చి తింటాయి. అది కూడా సేవనేనా? సేవనే కదా అది కూడా. మనం రహదారుల నుంచి పోతున్నాము, మధ్యలో ముళ్ళకంప పడ్డది, దాని నుంచి మనం పక్కకు చేస్తాం, అదేంటిది సేవ. ఇట్లా సేవ చేయాలి అని అంటే ఒక మంచి మనసు మనకుంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా సేవ చేస్తాం. మన మహాభారతం ఎవరు రాస్తే మనకి, వ్యాస మహర్షి. సో వ్యాస మహర్షిని గణపతి అడుగుతాడు, ఏమడుగుతాడు అంటే మహాభారత సారాన్ని 2 ముక్కలలో చెప్పాలని అడుగుతాడు. ఎవరికి? వ్యాస మహర్షికి. వ్యాస మహర్షి ఏం చెప్తాడు అంటే, పరోపకారం మహాపుణ్యం, పరపీడనం మహాపాపం, ఇదే మహాభారత సారం అని చెప్తాడు. 2 ముక్కలలో చెప్పిండు కదా ఇంత పెద్ద గ్రంథాన్ని. సో మన పర్పస్ ఏంటి, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సేవ చేయాలి. మనం హనుమంతుడు కూడా సేవ ఎట్లా చేయాలి అంటే, ఇప్పుడు మనం అందరి మీద మొత్తం పోయి దుప్పట్లు పంచుతాం. దుప్పట్లు పంచినప్పుడు వాళ్ళని అడుగుతామా, అన్న నువ్వు ఏడుంటావు అన్న, ఈరోజు దుప్పట్లు కప్పుతున్నా, నా ఫోన్ నెంబర్ తీసుకో, రేపు నువ్వు నాకు దుప్పట్లు కప్పంటామా అన్నావు కదా అని నన్ను అడుగుతామా? మనం ఒక్కొక్కటి చూడడం, వాడు ఏమవుతామో వాడు ఏది అడగం మనం కదా. వానికి ఇస్తున్నాం వస్తున్నాం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము సేవ చేస్తున్నాం. అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, బిజినెస్ అవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఏమవుతుంది, బిజినెస్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే ఏమవుతుంది, మనము సేవ అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ బ్లాంకెట్ లైన్ కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు దాతృత నుంచి, దాతృత పేరు పెట్టే చేయాలని కూడా ఏం లేదు. మీకు ఇక్కడ ఏది అనిపించినా సరే ఖచ్చితంగా స్పందించే గుణం మనకు అందరికి ఉండాలి. మీ అందరికి ఉంది కాబట్టే మేము అడగకుండానే అన్నవాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు. బుర్లన్న వాళ్ళు చాలా మంచి మనుషులు ఎక్కడో కదన్నా, ఇక్కడనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మనకి. ఎందుకంటే ఒక మంచి పనికి రా అంటే రాదు జల్దీ. పుష్ప సినిమా 2 రిలీజ్ అవుతుందంటే మళ్ళీ తొక్కిసాలంటే రాడు, టికెట్ పెట్టిపోతాడు. ఇక ఫ్రీగా రాదు, మీ బ్లాంకెట్ ఇస్తాం, నువ్వు జస్ట్ తప్పు అంటే రాడవాడు వస్తాడా, రాడు కదా. సో ఇది కలియుగం పోయి ధర్మం ఒకటే పాదం మీద నడుస్తుంది. ఒకటే పాదం మీద అంటే 4 ఉంటే పంచపనికి పిలుస్తాం, ఒక్కడే వస్తాడు. ఆ ఒక్కడికి వచ్చినప్పుడు ఏముంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. సో మీ అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఇంత దూరం వచ్చారు. అండ్ మీ ఆత్మ కూడా పరిశుద్ధమవుతుంది. దాన్ని చిత్తశుద్ధి అంటాం కదా. అది ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. కొంత ఒక బ్రాహ్మణుడు గుళ్ళకి పోయాడు, గుడి క్లోజ్ చేసి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ వర్షం పడుతుందంట. వర్షం పడుతుందని చెప్పేసి ఒక ఇంటి దగ్గర పోయి నిలబడిన తర్వాత జస్ట్ పైనగా ఆ ఇంటి లోపల నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి. అంటే ఒక తల్లి ఒక కూతురు మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు రాగా ఇట్లా ఒక శవం అవుతుంది. ఆ లోపల తల్లి వాళ్ళ బిడ్డకి ఏం చెప్తుంది అంటే, అరే ఎవరో చనిపోయినట్టున్నారు, ఆ చనిపోయిన అయినా స్వర్గం పోయినో నరకం పోయినో పోయి కనుక్కోండి అని చెప్పింది వాళ్ళ అమ్మ. ఆ పాప ఏం చేసింది, సరే అని చెప్పేసి పోయింది. ఎక్కడో చూస్తుంటు పనులు పోయింది. మన రివర్స్ వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తుంది, అమ్మ మంచోడమ్మా స్వర్గం పోయినా అని చెప్తుంది. సరే అని నిలబడ్డాడు. ఏదో కనుక్కుందాం అనే టైంలో ఇంకొక శవం పోతుందంట. ఆ టైంలో వాళ్ళ అమ్మ మళ్ళీ చెప్తుంది, ఏదో కనుక్కో, ఇప్పుడు చనిపోయినా స్వర్గం పోయినా నరకం పోయినా. ఆ పాప ఏం చేసింది, మళ్ళీ పోయింది. 5 నిమిషాల తర్వాత వచ్చింది, మమ్మీ వాడు నరకం పోయిందంట అన్నది. ఈ పంతులకు అర్థం కాలేదు, ఏదో కథ అని చెప్పేసి పోయినానికి తల్లి అన్నది. బయటకు వచ్చిందాన్ని, ఏంటి పంతులు గారు అని అంటే, ఏమి లేదు మీ పాపకి చచ్చిపోయిన స్వర్గం పోయినా నరకం పోయినా ఎట్లా తెలుస్తుందని అడిగింది. అడిగితే నాకు తెలియదు, మా పాపని పిలుస్తాను, అలా పాపని పిలుస్తుంది. ఆ పాప వస్తుంది. వచ్చిందంటే అడుగుతాడు, తల్లి నువ్వు ఏంటి, నువ్వు చూస్తే గీతతున్నావు, ఆ చచ్చిపోయిన స్వర్గం పోయినా నరకం పోయినా అసలు ఎట్లా చెప్తున్నావు నువ్వు అని అంటే, ఇప్పుడు చిన్న పాప ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏడు పోయిందంట, స్వర్గం పోయింది కదా, అసలు ఎట్లా చెప్తున్నావు అంటే చెప్తుంది. ఆయన చనిపోయిన వచ్చి నేను ఏడుకోయినా అంటే, ఫస్ట్ అలా బస్సులో పోయిందంట, అంటే అలా వాడలో పోయిందంట. పోతే అందరు ఏడుస్తున్నాడంట, పెద్ద మంచి అయి ఉండేది, దేవుడు మంచి వాళ్ళనే తీసుకోబోతాడు, అట్లా బాధ కూడా చెప్తున్నాడంట. చాలా మంచి పనులు చేసినట్ట, ఎన్నో సేవ కార్యక్రమాలు చేసినట్ట.
సో అదంతా కనుక్కున్నాం ఏమనుకుంది, పోయినా ఏమైపోయాడు, స్వర్గం పోయినా అనుకుందంట. సో అట్లా నేను డిసైడ్ చేసిన మనిషి అయిపోయాడు, స్వర్గం పోయాడు. సరే మరి ఇంకోటి కథ ఏంటంటే ఆడ పోయాడు, అక్కడ పోయినాడు. పోతే ఆ గురించి ఏం మాట్లాడుకుంటే ఈ కొడుకు ఎప్పుడు పోతే బాగుండేది, బాగా లేట్ పోయినని మాట్లాడుకుంటున్నాడు. అంటే వాడు ఏం చేస్తుండే సేవా జీవ కాదు, ఎప్పుడు ఎవరినో ఒకరిని దూషిస్తుండే, ఎవరినో ఒకరిని కొట్టాడని పెడుతుండే, ఏదో కథ చేస్తుండే. సో మనం చేస్తున్న కర్మ ఆధారంగానే స్వర్గము నరకము ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. మనము ఎవరికైనా డబ్బులు ఇస్తే అవతల మనకి ఇస్తాం, కొందరు ఇయ్యరు. కానీ ఇప్పుడు మనం సేవ చేస్తున్నాము అంటే సాక్షాత్తు మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళు తీసుకుంటారు కదా, మన గొప్పతనం కాలేదు. అట్లాంటి అవకాశాన్ని మనకు భగవంతుడు కల్పించింది పోయి. ఇప్పుడు అట్లాంటి వల్ల మనం సేవ చేయకపోతే భగవంతుని ఒక అనుగ్రహం మనకు ఏడు దొరుకుతుంది. ఒకసారి మీరు హనుమంతుడు లైఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది పోయి ఎంత సేవ చేసిన హనుమంతుడు రామునికి అంటే హనుమంతుడు ఆయన గురించి ఒక్క పని కూడా చేసుకోలేడు. అసలు అంత పెద్ద కొండను ఎవరి కోసం లేవాడు, లక్ష్మణుడి కోసం లేవాడు, సముద్రాన్ని ఎవరి కోసం దాటిండు, రాముడి కోసం దాటిండు. హనుమంతుడు ఎన్ని పనులు చేసినా ఆయన కోసం చేసుకోలేడు. ఆయన దాన్ని ఏమంటాం మనం అంటే సెల్ఫ్లెస్ సర్వీస్ అని అంటాం మనం. హనుమంతుడు ఏమైనా అడిగిందా, అడగలేడు. కానీ ఆయన అంత సెల్ఫ్లెస్ చేసిండు కాబట్టి రాముడి కంటే గుళ్ళు ఎవరు ఎక్కువ ఉన్నాయి, హనుమంతుడు ఎక్కువ ఉన్నాయి. ప్రతి గల్లీకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. సో అసలు ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు అనేది ఉండదు. సో అట్లా మనం ఒక హనుమంతుని ఆదర్శం తీసుకొని ఇట్లాంటి మహావీరులను కూడా మనం ఆదర్శంగా తీసుకొని రెండు పనులు, దేశం కోసం మనం పనిచేయాలి, ధర్మం కోసం మనం పనిచేయాలి. మనం అనుకోవాలి లైఫ్లో అంటే రెండు ఉండాలి మనిషికి. ఈ రెండు మీకుంటే ఏదంటే చేసుకోగలుగుతారు మీరు. నేను చెప్తాను, మీరు చెప్పాలి ఏంటంటే ఒకటి మీకు ఏముండాలి అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఇంకోటి ఏముండాలి? భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. ఎందుకు ఉండాలి? మేము దాతుతా 2006లో మేము స్టార్ట్ చేసినప్పుడు మీతో ఏమైతుంది రా అని అన్నారు. మాకు రెండే ఉండే, డబ్బులు లేవు. ఏముండే మాకు? ఒకటి ఆత్మవిశ్వాసం ఉండే, రెండోది భగవంతుని మీద విశ్వాసం ఉండే. కాబట్టి దాతుత ఇక్కడనో హైదరాబాద్ నుంచి ఇక్కడ మురళన వాళ్ళు వీళ్ళు ఇక్కడ వరకు వచ్చింది దాతుత. అది మా గ్రేట్నెస్ కాదు, మేము సేవ చేస్తున్నాం కదా, తీసుకుంటున్నారు వాళ్ళ గ్రేట్నెస్ అది. దాంతోపాటు స్వామి వివేకానంద చాలా విషయాలు చెప్పాడు. మీకు ఒక విషయం చెప్పేసి ముగిస్తా. స్వామి వివేకానంద కూడా ఒక కొటేషన్ చెప్తాడు. ఆయన దేశం కోసం ధర్మం కోసం ఉపయోగపడని ఈ దేహము ధనము ఎంత పెరిగినా సరే వృధా అన్నాడు. అవునా కదా? ఇంకొక మాట అన్నాడు. ఆయన ఏమంటాడు అంటే సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమైన వారు ధన్యులని చెప్పేసినారు స్వామి వివేకానంద చెప్పేసి. మీరు పెద్దవాళ్ళని ఎంత మందిరైనా తీసుకోండి. మీరు స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా స్వాతంత్ర ఉద్యమంతో పాటు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సొసైటీ ఫామ్ చేసిండ్రు. అది దేనికి అని అంటే ఈ యొక్క సేవ గురించి. అయితే దాంట్లో ద్వారా మీకు ఒక డౌట్ వచ్చేయచ్చు, అన్న 100 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, ఈ ముగ్గురిని వేగంగా పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనం ఎందుకు పెట్టుకున్నాము అని అంటే మన యూత్ అందరూ కూడా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా మన దేశం కోసం సమాజం కోసం ఎట్లా పనిచేయాలి అని అంటే ఆజాద్ హిందూ ఫౌజ్ లాగా మనం పనిచేయాలని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూస్తే మీ అందరికీ కూడా లోపల ఒక ఫైర్ వస్తుంది పోయి. 1947 రాలేదు ఇండియాకి ఫ్రీడమ్. 1945 బ్రిటిష్ కొడుకులు భయపడి లోపల అన్ని కథలు తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరి రీజన్ అని అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇక్కడ నుంచి అక్కడ నుంచి కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ మలేషియా నుంచి బ్రిటిష్ కొడుకులని తన ఆజాద్ హిందూ ఫౌజ్ నుండి కొట్టుకుంటూ వస్తుంటే మా ఇజ్జత్ రాబోయే అని చెప్పేసి ఆ కొడుకు లోపల ఒప్పందం చేసుకొని నేతాజీని ఏం చేశారు, తర్వాత మాయం చేశారు. సో నేతాజీ ఎవరో కాదు, ఇండియాకి మొట్టమొదటి ప్రధాని ఎవరు అని అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఫస్ట్ ఆయన అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఒక ఆర్మీ లాగా పనిచేయాలి అని చెప్పేసి దాంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనం పెట్టుకోవడం జరిగింది. దాంతోపాటు స్వామి వివేకానంద ఇందాకనే చెప్పినాడు, రియల్ ఇన్సిడెంట్ చెప్తా భయ్యా. ఒక పిల్లవాడు లవ్లో ఫెయిల్ అయ్యాడు. అమ్మాయి ఏదో అన్నది, ఏదో కథ అయింది, మనడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక డిప్రెషన్కి వెళ్ళిపోతే ఏం చేద్దాం అనుకుంటారు పిల్లలందరూ కూడా, ఆ బేబీ సినిమా చూస్తారు, లేదంటే ఏదో ఆషికి 2 గులాదేనా అంటే ధర్మం తుమ్ముతారు, చచ్చిపోతారు ఏదో ఒకటి ప్రేమ పాటలు అవన్నీ. సో మనడు కూడా చచ్చిపోదాం అనుకుని డిసైడ్ అయిపోయాడు. రూమ్లో ఉంటుండే మనడు. సరే అని చెప్పి ఇక చచ్చిపోదాం, ఈ బెడ్లో పట్టుకొని లేచింది మనం చచ్చిపోదాం అని చెప్పి నెక్స్ట్ రూమ్లోకి పోయే టైంగా ఒక కొటేషన్ కనిపించింది, ఒక ఫోటో. ఆ ఫోటో ఎవరిదో వాళ్ళు ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా నిలబడిన తర్వాత ఒక కొటేషన్ రాసింది దాని మీద, బలమే జీవనము
ఇక మనం ఏం చేసిండు దాని రివర్స్ వచ్చిండు, జొమాటో ఓపెన్ చేసిండు, బిర్యానీ బుక్ చేసుకుంటూ థమ్స్అప్ తాగిండు, పండిండు, లేచిండు. స్వామి వివేకానంద ఎన్ని ఇయర్స్ బతికిండు? 100 ఏళ్ళు బతికిండు ఆయన కాదు కదా, చాలా తక్కువ సంవత్సరాలు బతికిండు. కానీ ఆయన కొటేషన్స్ ఇంకా మనలాంటి వందల వేల మందిని బతికిస్తున్నాయి. స్వామి వివేకానంద కొటేషన్స్ ఇస్తే కింది నుంచి మీద వరకు భూస్వాములు వచ్చేవాడికి. సో అందుకే స్వామి వివేకానంద పెట్టుకొని దేశం యొక్క ప్రతిష్ట కూడా మనం ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి దాతృత పెట్టింది. చంద్రశేఖర్ ఆజాద్ భాయ్, ఆయన త్యాగం గురించి మీకు చెప్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ని ఉరిదీద్దామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నిస్తే ఆ రోజు వాళ్ళని కాపాడదామని చెప్పి అందరి దగ్గర పోతారు, ఇంక్లూడింగ్ గాంధీ తాత అందరి దగ్గర పోయి వాళ్ళ ఉరి అనేది తీద్దామనుకుంటుందో బ్రిటిష్ ప్రభుత్వం, దాన్ని ఆపుదామని అనుకుంటాడు. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్. పాపం ఆయనకి తెలియలేదు పోయి వాళ్ళకంటే ముందు ఆయననే చనిపోతున్నాడు అని చెప్పేసి. ఆయన తిరుగుతూ పోతూ ఉంటే ఒక చెట్టు కింద అలసిపోయి కూర్చుంటే ఈ దొంగ నాయకులు ఏం చేసి ఆ రోజు ఆ పార్టీ మొత్తం కూడా సరెండర్ చేసేసి ఆయన మీద దాడి చేసి, ఆ రోజు కూడా చిన్న పిస్టల్ భయ 6 బుల్లెట్లు ఉంటాయి, 5 బుల్లెట్లు అయిపోయి వేసి పాడేసి చంద్రశేఖర్ ఆజాద్ ఒక్క బుల్లెట్ తీసుకొని ఈ కొడుకులను ముట్టుకోవద్దు భయ్, నా తల్లి నేలలా నేనే పడిపోవాలి, నేనే త్యాగం చేసుకోవాలని చెప్పేసి చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేసిండు? ప్రాణం త్యాగం చేసుకుంటాడు. చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయిన తర్వాత కూడా బ్రిటిష్ కొడుకులు దగ్గరికి రావాలంటే 2-3 గంటలు భయపడిపోయే కొడుకులు, అరే చనిపోయినా లేదా టచ్ చేసి మళ్ళీ విభత్సం అయిపోతుంది. బతికుండగానే కాదు భయ, చనిపోయి కూడా ఎవరన్నా భయపడించడం అంటే చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ భయపడారు. ఈ రక్తం ఇక్కడ ఉన్న మన అందరం ఎవరో కాదు పోయి మనందరి లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ రక్తం ఉంది, మనందరి లోపల చంద్రశేఖర్ ఆజాద్ రక్తం ఉంది, మనందరి లోపల ఛత్రపతి శివాజీ రక్తం కూడా మన లోపల అందరికీ ఉంది. ఈ రోజు ఇది సేవా వేదిక, ఇది సేవా వేదిక. సేవ చేయమన్నారు, కానీ మన దేశం మీద మన ధర్మం మీద దాడి చేస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం అందరం కూడా యాక్షన్ కి ఖచ్చితంగా ఏముండాలి? రియాక్షన్ ఉండాలి. అన్న ఎక్కడో బంగ్లాదేశ్లో అయిందన్నా మనకేందన్నా మనం సేఫ్ గానే ఉందంటే కాదు పోయి, బంగ్లాదేశ్ లో ఒకప్పుడు అఖండ భారత్ ఎవరిది? మనది కదా. వాళ్ళకి ఏదైతే మనం మాట్లాడదా మాట్లాడాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు మనం అక్కడికి పోలేకపోతున్నామేమో, కానీ మనం ఉన్న ప్లేసెస్ లా జస్ట్ మన బాస్ ని మొక్కాలి బస్. బంగ్లాదేశ్లో ఇట్లా అవుతుంది, నువ్వు చూసుకో స్వామి అని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మనం హనుమంతుడికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో బంగ్లాదేశ్ అవుతుంది, ఎక్కడో పాకిస్తాన్ అవుతుందని కాదు, సేవ చేయాలి. అదేవిధంగా రేపు బంగ్లాదేశ్ అయితే రేపు ఏడుకు వస్తుంది, సిద్దిపేటకు వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది, మన దగ్గరకు వస్తుంది, ఆల్రెడీ వస్తూనే ఉంది. కాబట్టి సేవతో పాటు నిరంతరం కూడా మనం దేనికి సేవ చేయాలి? ధర్మానికి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఇక్కడ చూస్తే నాకు ఈ హాల్కి రాగం నాకు ఎందుకు మంచి అనిపించింది అంటే, అక్కడ రామకృష్ణ పరమహంస అనే ఫోటో ఉంది. ఆయన ఒక మాట చెప్పింది, మీకు తెలుసా? ఒక మనిషి పోయి సేమ్ లైఫ్ పర్పస్ ఏంటి అని అంటే, రామకృష్ణ పరమహంస ఒక క్వశ్చన్ అడిగిండు, తిన్నాము ఫలము వదిలినము మలము ఇదేనా అని అడిగిండు. కాదు మరి ఏది ఆయన అడిగితే, ఆయన చెప్పలేకపోతే రామకృష్ణ పరమహంస చెప్పిండు. ఏం చెప్పిండు? పరుల సేవ అని చెప్పిండు. అంటే ఇతరులకు ఖచ్చితంగా కూడా సేవ చేయాలి. మానవ సేవ అంటే తిన్నము ఫలము వదిలినము మలము కాదు అని చెప్పిండు. ఎవరు? రామకృష్ణ పరమహంస. పక్కన చూస్తే జగద్గురు శంకరాచార్యులు ఉన్నారు. ఆయన గురించి నేను ఎక్కువ తెలుసుకోలేదు, కొంచెం చదివితేనే నాకు ఇట్లా షేక్ అవుతుంది బాడీ. ఎంత చేసాడు పోయి గౌరు ఆదిశంకరాచార్యులు అంటే, ఒకసారి ఆయన భిక్ష పోతాడు. చాలా మంది కూడా తెలుసు, పెద్దవాళ్ళందరికీ కూడా. ఆయన ఒకసారి భిక్ష పోతూ ఉంటే ఒక భక్తురాలు ఉంటుంది అక్కడ. ఒక భక్తురాలు ఏం చేస్తుంది అంటే, అప్పుడే ఆయన ఉపవాసం వదులుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర ఒక చిన్న ఉసిరిగా పెడుతుంది. ఒక సన్యాసి ఒక సాధు భిక్షకు వస్తే ఖచ్చితంగా ఏదైనా ఒకటి వేయాలి కదా. కానీ ఆమె పొద్దు నుంచి ఏం లేదు, ఆమెకి కట్టిక బీద, ఆమె ఒక్క ఉసిరిగా ఉంది. తిందామనే టైంలో భవతి భిక్షాం దేహి అన్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్య. ఆమె బయటికి వచ్చింది. ఏం చేసింది ఆమె? నేనైతే ఏమంటుండే, పొద్దున్న నుంచి ఆకలి అవుతుంది, ఇప్పుడే వచ్చింది అని చెప్పి లేదని చెప్పేసి నేను తింటుండే. అట్లా కదా ఆమె ఏం చేసింది? ఉసిరికాయ ఏం చేసింది? ఒకటి ఇచ్చేసింది, జగద్గురు శంకరాచార్య ఇచ్చింది. స్వామికి కూడా అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేసిండు అని అంటే, కనకదాల సూత్రం చేస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవత గోల్డ్ కాయిన్స్ నారాలు కురిపించింది. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? ఈ రోజు 10 రూపాయలు నువ్వు పెడితే, నువ్వు వద్దన్నా సరే లక్ష్మీదేవి నీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. 100% వస్తుంది. మనం సేవ చేస్తున్నాము, లైఫ్లో చాలా అయినాయి.
ఒక్కొక్కసారి డాక్టర్ దగ్గర పోతాం కదా మనం, డాక్టర్ ఏమంటాడు? అవి దవాఖానాలి దువాకి జరుగుతాడు. అంటే ఈ టైంలో నీకు మందులు గిన్నెలు కాపాడాలి. నేను కాపాడేది ఒక్కటి ఏంటి అంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి రావాలంటే మనం ఏం చేయాలి? సేవ చేయాలి, మంచి పనులు చేయాలి. మనం అందరం కూడా ధర్మం కోసం మనం చేస్తాం కదా, అది కూడా చాలా మంచి పని మనం. ఓకే, అంటే ఇప్పుడు నేను పోయి రాముని గురించి నేను ప్రచారం చేసింది అనుకో, అది సేవ కాదనుకోదు, అది కూడా ధర్మ ప్రచారం. నువ్వు రాముని గురించి చేసినావు అంటే, వాడు రాముని గురించి తెలుసుకొని మారిండు అంటే వాడి లైఫ్లో తప్పు చేయడు. అయితే తప్పు చేశాడు వాడు చేయడు. ఒకసారి మీకు ఆల్రెడీ తెలుసు కదా, రామరావణ యుద్ధం అయినప్పుడు రావణాసురుడు కంటే పవర్ఫుల్ ఎవరు? ఇంద్రజిత్. వాడు ఎంత పవర్ఫుల్ అని అంటే వానికి వరాలు ఉంటాయి. మనకి తామసి విద్య తెలుసు వానికి. అంటే మనోడు జనరల్గా ఇట్లా కూర్చొని యుద్ధంకి వచ్చిండు అని అంటే వాడు ఎట్లకెళ్ళి వచ్చి కొడుతుండో తెలియదు, మొత్తం మేఘాలకి దాపం కొడుతుంటాడు. ఒక దివ్య రథం వస్తుంది వానికి. వాడు ఒక నికుంభలాదేవి ఒక హోమం చేస్తాడు, భయంకరమైన హోమం, మేక రక్తం ఇంత మంత వేసేస్తాడు. వాడు ఆ హోమం చేసి బయటికి వచ్చిండు అంటే కథనిగా వాళ్ళు ఎవ్వరు కూడా అసలు వాడు ఉడిపోడి బ్రహ్మదేవుడి నుంచి వరకు. అట్లాంటి ఇంద్రజిత్తుని ఒకసారి యుద్ధం అయినప్పుడు, అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను టైం లేదు కాబట్టి, సో లక్ష్మణ స్వామి ఏం చేస్తున్నాడంటే లీగల్ యుద్ధం అవుతుంటే ఫుల్ బాగా వేస్తున్నాడు లక్ష్మణుడు ఇంద్రజిత్ మీద. వాడు ఇక చావాడు అది చావాడు. లక్ష్మణుడు ఎవరు ఎత్తుకుంటారు? ఆంజనేయ స్వామి ఎత్తుకుంటాడు. ఆ టైం ఆంజనేయ స్వామి ఎత్తుకొని ఇట్లా నిలబడితే అవతలలో బాణాలు కొట్టుకుంటారు. ఆంజనేయ స్వామి కూడా ఇన్ని బాణాలు రాస్తాయి. ఆ రోజు ఆంజనేయ స్వామి ఒకటే మాట్లాడుకుంటాడు, రామ కార్యం పోయి నా ప్రాణాలే వేయడానికి రెడీ, లెక్క నా చెప్పి కాబట్టి ధర్మం కోసం మనం ఇంత పని చేస్తుంటాం కదా. నాకు తెలిసి చాలా ఆటంకాలు వస్తాయి, ఇవి దెబ్బలు కూడా తింటాం మనం. కానీ అంతిమంగా మనం దేవుడి యొక్క పొజిషన్, హనుమంతుడి యొక్క పొజిషన్ మనకు ఖచ్చితంగా వస్తుంది. సో హనుమంతుడు లక్ష్మణుడిని ఎక్కించుకొని లక్ష్మణుడు బాణాలు కొడుతూ ఉంటే ఆ ఇంద్రజిత్ దాని చావడు. ధనుర్ విద్యలో ఉన్న అన్ని బాణాలు వేశారు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఖాళీ కదా. లక్ష్మణుడు అప్పుడు ఏమంటాడు? వచ్చాక బాణం పట్టుకొని ఒకటే మాట చెప్తాడు, నా అన్న నిజంగా సత్యమూర్తి అయితే, నా అన్న నిజంగా ధర్మాత్ముడు అయితే ఈ బాణం ఇంద్రజిత్తుని ఏం చేయాలి? వధించాలి అని చెప్పేసి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే బాణం వదులుతాడు. ఆ బాణంతో ఇంద్రజిత్తు తల ఎగిరిపడిపోతాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం సత్యంగా ధర్మంగా ఉంటే మనం ఏదంటే ఆ పని ఖచ్చితంగా అవుతుంది. సరేనా? సత్యంగా ధర్మంగా మనం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయితే మళ్ళీ నీకు జై శ్రీరామ్ చెప్తే ఏమవుతుందన్నా? జై శ్రీరామ్ పవర్ ఏందన్నా? జై శ్రీరామ్ అంటే వల్ల తిడుతున్నామా? మనం తిడతలే కదా, నా రాముడికి చేయమని చెప్తున్నాం. జై శ్రీరామ్ చెప్తే ఏమవుతుంది అంటే హనుమంతుడు అంత పెద్ద కొండని ఎత్తింది కదా, దానికి రీజన్ హనుమంతుడు కాదు. ఏంది? జై శ్రీరామ్. ఏ నామము? జై శ్రీరామ్. హనుమంతుడు 100 యోజనముల సముద్రాన్ని దాటిండు అంటే రీజన్ హనుమంతుడు కాదు, హనుమంతుడు పలికింది ఏంది? జై శ్రీరామ్. హనుమంతుడు రావణాసుని గుద్దుతే ఎగిరి పడితే ఒక్క తల కాదు, 10 తలలుగా రక్తం వచ్చింది. రీజన్ ఎవరు? రామనామం అమ్మాయి. హనుమంతుడు రాక్షసులు లిటరల్ అట్లా ఉండకపోతుండే. అరచేయి తెలుసా మీకు? అరచేయితో కొట్టి చంపేస్తుండే హనుమంతుడు లంకకి ఎంట్రీ కాగానే 20,000 మంది రాక్షసులను చంపిండు. KGF సినిమాలో వాడు ఆ డాంబర్ బొగ్గు ట్రే కాడ రాగానే మందలు గిజులు వేస్తారు. ఒక్కసారి వాల్మీకి రామాయణం చదివి హనుమంతుడు ఏందో మీకు అర్థమైపోతుంది. అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. మీరు వాల్మీకి రామాయణం చదువుతుంటే, వాల్మీకి రామాయణం చదివితే మన దేశానికి, మన ధర్మానికి మనం కూడా అటాక్ చేస్తే రివర్స్ అటాక్ ఎట్లా చేయాలో కూడా తెలుస్తుంది. దాంతో పాటు సేవ ఎట్లా చేయాలో కూడా తెలుస్తుంది. రామరాజ్యంలో మొత్తం సేవనే ఉంటుండే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తారు. అండ్ చాలా లేట్ అయిపోతుంది, మీరు పోతుంటారు. కాబట్టి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నాతో పాటు ఇక్కడ అమోఘంగా ఉంటున్నాడు. ఎందుకంటే నేను నార్మల్గా మీకు సేవ చేసుకుంటే పోతూ ఉండే. బట్ అన్నీ చూసిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. అరే ధర్మం కోసం నేను చెప్పాలి అని అనుకున్నాను నేను కూడా. సో ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ మోడల్స్ వీడియోస్ వచ్చేస్తే మొత్తం ఇట్లా స్క్రోల్ చేస్తుంటే వాడు అసలు అలా చూసినావు అంటే వాడు తొడగొడుతుండు, ఏదో చేస్తూ గలిపాట మాట్లాడుతూ మొత్తం ఇన్స్టాగ్రామ్లో. అరే ఇది కాదు, ఈ ప్లాట్ఫామ్ని మనం యూజ్ చేయాలి. ప్లాట్ఫామ్ మనది కాదు, కానీ మన దేశంకి వచ్చింది కదా, మన ధర్మం కోసం యూజ్ చేద్దాము అని చెప్పేసి నేనేం చేసిన, సరే మీరు గలీజ్ మాటలు కదా మాట్లాడతారు, అది ఇది చేస్తారు కదా, మనం ఏం చేసినాం, బాస్ని పిలిచినాం. మనం ఎవరు మన బాస్? ఆంజనేయ స్వామి. హనుమాన్ చాలీసా చదివినాం, మనం పోయినాం, చెప్పినాం.
ఇక అట్లాంటి వాళ్ళు ఉంటారా, ఇట్లాంటి రామవంతులు కూడా ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్. బా మనలో మంచిగా లైకింగ్ కొడుతురు, ధనాన్ని కామెంట్ కొడుతురు, అలా మస్తు చెప్తున్నావు నన్ను లైక్ కావద్దు. నాకు అనిపించింది ఇక సరే చెయ్యాలి అని చెప్పేసి 800 మంది సబ్స్క్రైబర్ ఫాలోవర్ ఉండేది. ఎంత 800 మంది లాస్ట్ ఇయర్ చెప్తున్నాను. తర్వాత వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరి వల్ల 1,08,000 మంది ఫాలోవర్ ఇస్తారు. అందరూ ఎవరు మళ్ళీ ఆషామాషి క్యాండిడేట్ కాదు, అందరూ 108 ఫాలోవర్స్ కూడా కాదు, బాగా సైన్యం వాళ్ళందరూ కూడా. నేను పిల్లలకి రామాయణ మహాభారతం చెప్తుంటే ఒకడు వచ్చి పిల్లల మెదడులలో మత విద్వేషాలు బీజాలు నాటుతున్న అడిగే కార్యక్రమం పెట్టినాడు. నేనే మతం అని తింటలేదు, నేను రామాయణం గురించి చెప్తే వీడియో ఇట్లా చెప్తున్నా నేను అనుకున్నా. వాళ్ళకి ఏదైనా కామెంట్ పెట్టాలి, టైం వేస్ట్ అవుతుంది. వాడు మాత్రం 2 గంటల మాటలు అన్నాడు. ఇక మనలో వచ్చేసి బజ్రంగిలు వచ్చేసి పొట్టు తిట్టినాను. వాడు కామెంటే పెట్టిండు సార్, వాడు 50 years అంటాయన నన్ను తిట్టడం అందరూ పిల్లలు తిడుతున్నట్టున్నాడు. నువ్వు ఒక పెద్ద ఏమంటే ఉన్నతనం ఉంచుకోవాలి కదా. మేము మా రామాయణం గురించి మహాభారతం గురించి చెప్తూ ఉంటే మీరు కామెంట్ల నుంచి కలిసి మాటలు మాట్లాడడం లేదు. ఇప్పుడు కూడా మనం ఇంతసేపు మాట్లాడుకుంటాం, మరి ఏదైనా ధర్మాన్ని తిట్టినామా, మనం ఏదైనా మతాన్ని తిట్టినామా, మనం తిట్టలేం కదా. మన దేవుడి గురించి మన మంచి గురించి మనం మాట్లాడుకుంటుంటే మీరు వచ్చి కామెంట్లు పెడితే మా జనరేషన్ ఉంటుంది పోయి. ఇక వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు అస్సలు వీళ్ళు లోడింగ్ వీళ్ళు అంటే మొత్తం అసలు వీళ్ళు. కాబట్టి అట్లా పోతా ఉంది ఆ ప్రస్థానం. దాంతోపాటు హనుమాన్ చాలీసాకి సంబంధించిన యూట్యూబ్లో కూడా దాని వీడియో ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంత నీట్గా ఆర్గనైజ్ చేయడం అసలు మామూలు విషయం కాదన్న. అండ్ ఇక్కడ ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం. దాంతోపాటు విశ్రాంతి పరిషత్ మురళి అనే కావచ్చు, శ్రీను అనే కావచ్చు, చాలా మంది అన్నలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిజంగా దేశం కోసం నేనంటే పక్కన ఉన్న అందరూ మస్తున్నారు, బజరంగి లక్కున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ చేసిరన్న. ఇలాగే మనకు ఒక కొందరు మోటివేట్ అయ్యి ఏదైనా ఒక పని చేసినా సరే దాంట్లో మీ యొక్క పాత్ర ఉన్నట్టేనా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయలేదు, అంత వాళ్ళే చేస్తున్నారు. మీరు చూస్తే కదా ఇక్కడ ఈ స్క్రీన్ దీనికి డబ్బులు కావాలి కదా, ఆ పూలకు డబ్బులు కావాలి, మరి దీపాలు మన పైసలంతా ఇదే దేశం కోసం పనిచేస్తున్నారు. పైసలు ఉన్నాయి మన దగ్గర పైసలు ఉండైపోయి. కాకపోతే మన దగ్గర మంచి మనసు ఉంటుంది. ఆ మంచి మనసుతో మీరు చేసేది కాబట్టి బయట ప్రోగ్రామ్ పెడితే సక్సెస్ అవుతుందో కాదు అని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి సక్సెస్ అయిందన్న. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్న. నాకు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రామాయణ మహాభారతం అక్కడికి మీరు చెప్తే తప్పకుండా వస్తా. అండ్ నాతో పాటు ఇక్కడ దాదాపు వచ్చిన వాళ్ళు ఒకటి అమోఘన్న. సో అమోఘన్న కూడా మీరు చాలా చూస్తూ ఉంటారు, రిఫ్లెక్షన్ ఛానల్, నేషనలిస్ట్ అబ్బోయ్ అంతా కూడా చూస్తుంటారు. అండ్ అన్న కూడా మాల నుండి భిక్ష అంతా ఉంటుంది. అయినా సరే ఖచ్చితంగా అన్న రావాలి అన్న అంటే ఇంకా వచ్చిండు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే దాంట్లో రిఫ్లెక్షన్ ఒక అన్నదమ్ములలాగా పనిచేస్తుంది. మేము చేసే పని ప్రొజెక్ట్ చేయాలి అన్నలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏ పని ఉన్నా కూడా నో అనకుండా అన్న ఆర్గనైజ్ చేస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న. దాంతో పాటు మా ఫ్రెండ్ మధు ఉన్నాడు, ఒకసారి రిలీజ్లో బట్టి కరీంనగర్ ఇచ్చారు. కరీంనగర్లో జాతీయ సంబంధించిన పనులు చూస్తున్నాడు. అండ్ పక్కన సాయి కృష్ణ ఉన్నాడు, నాలాగే పక్కన ఉన్నాడు, కొంచెం పక్క అయింది నాకంటే. దాతృత వైస్ ప్రెసిడెంట్. మీరు కూడా అంతా పిల్లలమే మనము. దాంతోపాటు మీకు ఇక్కడ మేము ఇక్కడికి వస్తున్నాము. హైదరాబాద్లో దుఃఖసీతమ్మ డ్రైవర్ అన్న ఇక్కడ ఉంది అక్కడ. నేను ఏదో ఫౌండర్ ఏం కాదు, ఆలోచన నాకు వచ్చింది. ఇట్లాంటి ఫ్రెండ్స్ మేము అందరం కూర్చున్నాం కాబట్టి అదే టీమ్గా మనం మేమందరం కూడా పనిచేసుకుంటూ పోతున్నాం అన్న. దాతృత కూడా ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ ఏం లేవన్నా. మనం అందరం స్వయం సేవకులనే అందరం కూడా సెల్ఫ్లెస్గా మనం దేశం కోసం ధర్మం కోసం చేసామన్నా. ఎప్పుడు ఏదైనా సరే మనం చైతన్యం అంటే ఆల్వేస్ మేము వస్తామన్నా. వన్స్ అగైన్ ఈ వేదిక నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పెద్దవాళ్ళు ఇక్కడ అన్నవాళ్ళు గెస్టులు కూడా వచ్చారు చాలా మంది. అన్న మీ అందరికీ కూడా పదాభివందనం చేస్తున్నా. ముఖ్యంగా అన్న మీరన్న మనకు రూపాయలు కాదు, 2 రూపాయలు కాదు, బండ్లలో పెట్రోల్ పోసుకొని వచ్చిర్రు. నైట్ మొత్తం బ్లాకెట్లో వంచుతారన్న. మీరు నిజంగా మీకంటే మీ పేరెంట్స్ కూడా చాలా బ్లెస్డ్ పోయి ఇక్కడ మీలాంటి వాళ్ళు అన్నారు నిజంగా. ఎందుకంటే మంచి వాళ్ళు అన్నారు. సో మిమ్మల్ని చూడడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్న. చిన్న ఇంకా మంచి పని చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో అడిగే కార్తీక్ ఆఫీషియల్ అని వస్తుంది. ఇంకెవరైనా మీరు ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. యూట్యూబ్లో కూడా సేమ్ అడిగే కార్తీక్ అని ఉంటుంది, దాన్ని మీరు ఫాలో కావాలి. మనం అందరం కూడా ఇట్లనే భారత మాత సేవలో తరించి దాంతోపాటు పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ కాకుండా జాబ్, బిజినెస్, ఫినాన్షియల్గా కూడా మనం అందరం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సిద్దిపేట దాతృత టీం
I define the Bajrang Dal సంఘ అందరికీ కూడా